హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. పట్టణ ప్రాంతంలో ఉంటున్న పేదల కోసం ఈరోజు 1,00,000 ఇంద్రమ్మ ఎల్ఐజీ ఇండ్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మిగతా మంత్రులతో కలిసి ప్రారంభించారనమాట. వీటికి సంబంధించి బ్రోచర్ విడుదల చేశారు. అట్లనే దరఖాస్తుల ప్రక్రియ, వీటికి సంబంధించి అర్హత, మిగతా రూల్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్గా చెప్పారనమాట. మరి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం, మాట్లాడదాం. పూర్తిగా చూడండి వీడియో. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ ఇవ్వండి. హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వివరాలకు వెళ్తే మరి పట్టణ ప్రాంతంలో ఉంటున్న పేదల కోసం మనకు అపార్ట్మెంట్ ధరలో 10 అంతస్తులు నిర్మించి వచ్చే సంవత్సరం వరకు ఇస్తాము పేదల కోసమని మొన్నటి వరకు చెప్పారు. కానీ ఈరోజు దీనికి సంబంధించి రూల్స్ చాలా ట్విస్ట్ ఉందన్నమాట. మరి దరఖాస్తు నుంచి ఇల్లు వరకు పూర్తిగా డబ్బులే. దరఖాస్తుకి 100 రూపాయలు దరఖాస్తుకి, అట్లనే టోకెన్ అమౌంట్ 10,000 రూపాయలు అంట. మరి ఇల్లు ఫ్లాట్ ఖరీదు వచ్చి 11 లక్షలు ఖరీదు అవుతుంది. దానికి సంబంధించి మరి 5 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది, 6 లక్షలు అయితే మనమే లబ్ధిదారులే కట్టుకోవాలంట. మరి 10 సంవత్సరాల వరకు ఇల్లు అది ఫ్లాట్ అమ్ముకోవడానికి కుదరదు. మరి దీనికి సంబంధించి లోన్ అయితే ఇప్పటి నుంచే తీసుకోవచ్చు. 4 విడతల్లో మనమైతే కట్టాలంట, డబ్బులు కట్టాలి. 6 లక్షలకి పడుతుంది మనకి. 6 లక్షలకు గవర్నమెంట్ దగ్గర మనం ఫ్లాట్ కొనుక్కోవాలన్నట్టు. దీనికి సంబంధించి అప్లికేషన్లు రేపటి నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు ఈ 20 డేస్ తీసుకుంటారంట. మరి మీ సేవలో మిగతా వాట్సాప్ నెంబర్ కూడా ఒకటి ఇచ్చారు అప్లికేషన్స్ కోసం. మరి ఇది మరి ఇందిరమ్మ పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న పేదల కోసం. ఇది పేదల కోసం అని అంటారా, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారా? మరి మీరు చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. మరి పేదల కోసం అని ఇన్ని రోజులు మనకి ఆశతో ఎదురు చూపించారు. పూర్తిగా నిజంగా పేదల కోసం ఫ్రీగానే ఇస్తారని మనం చాలామంది ఆశించినాం. కానీ ఈ ఎల్ఐజీ ఇండ్ల మనకైతే పూర్తిగా డబ్బులకైతే అమ్ముతున్నారు అంటూ. 1,00,000 ఇండ్లు తొలి విడతలో 500 నియోజకవర్గానికి 500 ఇండ్లు తొలి విడతలో ప్రారంభిస్తారనమాట. 26 నియోజకవర్గాలు చూసినాం. 16 నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభిస్తాం. వచ్చే సంవత్సరం వరకు కంప్లీట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. మరి 6 లక్షల రూపాయలకి మనం కొనుక్కోవాలన్నట్టు. మరి దీన్ని మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. మనకి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ చాలా సిటీకి దూరంగా కట్టిరు. మన ఇంద్రమ్మ రాజ్యంలో మనం సిటీ మధ్యలోనే పేదలకు ఉపాధి దెబ్బతినకుండా మధ్యలోనే కడుతున్నాం. కేసీఆర్ అయితే మరి జీవనోపాధి పేదలను అంటరాని వాళ్ళని చూసి ఎక్కడనో సిటీ అవతల కట్టి ఇచ్చిండు, మనకు మధ్యలో కట్టడం. ఇవన్నీ ప్రతిపక్షం కేసీఆర్ పైన చాలా విమర్శలు కురిపించి చెప్పినమాట. కానీ కేసీఆర్ కట్టిందే బాగున్నాయి. కేసీఆర్ పూర్తి సబ్సిడీస్ చాలామందికి ఫ్రీగానే, అది పేదల కోసం ఫ్రీగా కట్టి ఇచ్చినారు. దాంట్లో కూడా కొన్ని అవకతవకలు జరిగినప్పటికీ పేదల కోసం కట్టిరు, పేదలకే ఇచ్చినారు. కానీ ఆ ఇల్లు డబుల్ బెడ్రూమ్ కూడా అవే బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇవి ఇప్పుడు వీళ్ళు ఇచ్చేటి సింగిల్ బెడ్రూమ్ కిందకే వస్తుంది. 580 SFT అంటే సింగిల్ బెడ్రూమే వస్తుంది. ఇప్పుడు మనకి ఇచ్చేవి 6 లక్షలు తీసుకొని ఇచ్చేవి. మరి కేసీఆర్ బెటరే అనిపిస్తుంది. మరి దీనికోసం ఎంతో గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇంద్రమ్మ ఇండ్లు అంతా కూడా ఇట్లనే ఉంది. L1లో కూడా అట్లనే ఉంది. L2లో ఉన్న వాళ్ళకి మొత్తం తీవ్ర అన్యాయమే. L2లో ఉన్న వాళ్ళకి ఎటువంటి హామీ ఎటువంటిది ఏమీ లేదు ఇంతవరకు. మరి అప్డేట్స్ చెప్తూనే ఉంటాను, మిగతా వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను. మరి మీరు ఏమనుకుంటారో కామెంట్ కూడా చేయండి. ఇది ఈరోజు ఇంద్రమ్మ ఎల్ఐజీకి సంబంధించి వార్త. మరి మిగతా వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.